ఇవాళ డే 2 అనమాట. మేమైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం సోంప్రయాగ్ నుంచి. ఇక్కడ నుంచి గోరీకోన్ అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి అయితే ప్రైవేట్ క్యాబ్స్ ఉంటాయంట. సో ఇక్కడ నుంచి గోరీకోన్కి మేము అలాగే అంటే ట్యాక్సీలో పెట్టుకొని అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పటికే చాలా అయిపోయింది. టైం వచ్చి 6 అయితే అవుతుంది ఇప్పుడు. సో 6కి అక్కడికి వెళ్ళేసరికి 7 అవుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి 8 అట్లా. అంతా రెడీ అయితే అయిపోయాం, అంతా స్టార్ట్ అవుతున్నాం. ఇంకో ముగ్గురు అటు పక్క వెళ్తున్నారు చూడండి, వాళ్ళు ముగ్గురు, మేము నలుగురు, మొత్తం 7 అనమాట. కారు కూడా రెడీ అయిపోయింది. సో స్టార్ట్ అవ్వడమే. కార్తో వెళ్ళేది స్టార్టెడ్. సోంప్రయాగ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది కదా, అక్కడికి అయితే వెళ్తున్నాం సోంప్రయాగ్ ఎండింగ్లో. అక్కడ నుంచి గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసిన క్యాబ్స్ అయితే ఉంటాయి, మనిషికి 50 రూపీస్. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది, కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది మార్నింగ్ 8:30, 9 ఆ టైంలో అయితే ఓపెన్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే. లేదంటే రిజిస్ట్రేషన్ అనేది మనం యాప్లో అయితే చేసుకోవచ్చు. అది వచ్చేసి 5 to 10 minutes టైం పడుతుంది. అది యూకేకి సంబంధించింది ఉంటుంది. సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మేము కూడా ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. సో దానికి ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఏదన్నా ఒక ప్రూఫ్ అయితే ఉంటే చాలు. సో సరిపోతుంది, ఏదన్నా ఒక ప్రూఫ్. రోడ్స్ అయితే చాలా అంటే చాలా 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 బాగున్నాయి. అంటే ఇక్కడ రోడ్స్ అట్లా ఉంటాయి తెలుసు, అట్లానే ఉంటాయి. సింగిల్ లైన్ రోడ్ అనమాట, చాలా హ్యాపీగా వెళ్ళాలి. చెప్పిస్తాం. ఇక్కడైతే లాట్ తీసుకున్నాము, 25 రూపీస్ అంట. ట్రెక్కింగ్ కోసం కొంచెం కంఫర్ట్గా ఉంటుందని. అండ్ ఇక్కడ నుంచి క్యాబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా రష్గా అయితే ఉంది ఇవాళ. సో ఎంతసేపు పడుతుందో తెలీదు. సో ఇక్కడ నుంచి అయితే మేము ముందర స్టార్ట్ అవుతాం. మా వాళ్ళు ఇంకా కావాల్సినవి కొనుక్కుంటున్నారు, గ్లౌజెస్ అవి. నేనైతే గ్లౌజెస్ ఏం తీసుకోలేదని స్కార్ఫ్ ఒకటి తీసుకున్నాను. इधर ही जाना भाई, कैब्स के लिए इधर ही जाना ना. सो गोरीकोन के लिए ये सूट जो ले यहां पे 3 पीस बचे हैं, ये 200 का 3 heading towards Gaurikund. Yeah, గౌరీకోన్ అయితే స్టార్ట్ అయ్యాం. మనమే టీం లీడ్ చేసేది. బ్యాక్ యూ ఆఫ్. మా ఊరు చూడండి ఎవరుతున్నాడు. ఒక అరగంట అయితే సినిమా. నై 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 ఇదే చెకింగ్ అయితే ఆఫీస్, బ్యాక్ సైడ్ ఉంటుంది చెకింగ్ ఆఫీస్. అండ్ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన 10-20 minutesకి మనది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఇక్కడ కొన్ని టిఫిన్ షాప్స్ అయితే ఉన్నాయి, మనకు కావాలంటే టిఫిన్ చేసి స్టార్ట్ అవ్వచ్చు. మేమైతే కొన్ని స్నాక్స్ అయితే బ్యాగ్లో పెట్టుకున్నాం. వెళ్ళే కొద్దీ రేట్ అనేది కాస్టింగ్ పెరిగిపోతూ ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ ఒక వాటర్ బాటిల్కి 20 ఉంటే పైన 100 ఉంటుంది. సో సీదా రివర్ ఫ్లో చూసారు ఎట్లా ఉందో. ఇది మామూలుగా ఇప్పుడు ఇంకా తక్కువ, ఇంకా రివర్ ఫ్లో ఉంటే మొన్న ఫ్లడ్స్ అప్పుడు ఇది మొత్తం పై దాకా పొంగి అంతా వాటర్ ఫ్లో అయితే ఉంది. రోడ్ అయితే చూడండి, ఇది పరిస్థితి. ట్రెక్కింగ్ ఇట్లానే ఉంటది. ఈ గుర్రాలు వెళ్ళే వాళ్ళు గుర్రాలు వెళ్తారు. గుర్రాలకు కూడా చార్జ్ కొంచెం ఎక్కువే ఉంది ప్రెసెంట్ అయితే. హెలికాప్టర్ రౌండ్ ట్రిప్ ఉంటుంది, సింగిల్ ట్రిప్ ఉంటుంది హెలికాప్టర్ కూడా. గౌరీకోన్ అయితే రీచ్ అయ్యాము ఇప్పుడే.
అండ్ ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళంతా స్టార్ట్ చేస్తారు ట్రెక్కింగ్. గుర్రాలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ అయితే మాట్లాడలేను ట్రెక్కింగ్ చేసేటప్పుడు. సో ఈ క్లైమేట్కి ఎక్కువసేపు అయితే మాట్లాడలేను. మ్యాక్సిమం మంచి మంచి వ్యూస్ కనబడితే మీకైతే చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ దాంతోపాటు టెంపుల్కి వెళ్ళేసరికి సాయంత్రం అయితే అవుతుంది అనుకుంటున్నాం మేమైతే. మేము కొంచెం స్లోగానే ట్రెక్ చేస్తున్నాం. పక్కన చాలా అద్భుతమైన లోయలు, వాటర్ ఫాల్స్లు అయితే ఉన్నాయి. దారి పొడవునా ఇది ఉంటుంది, చూడడానికి భలే ఉన్నాయి. ఇక్కడ గౌరీగోన్ దగ్గర ఏమన్నా తిని బయలుదేరదామని చూస్తే మ్యాగీ అయితే దొరికింది. ఈ 10 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ వచ్చి వాళ్ళు కుక్ చేసి ఇస్తాడు, దాన్ని 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. టేస్ట్ అట్లానే ఉంటుంది. కాకపోతే ఏదో ఒకటి తిని బయలుదేరాలని చెప్పి ఇక్కడైతే మ్యాగీ తింటున్నాం. టీ కూడా ఉంది. టీ వచ్చి 20 రూపాయలు అంట, చిన్న కప్. సో నేనైతే బయలుదేరదాం. బ్రో మ్యాగీ ఎట్లా ఉంది? ఈ చిన్న కప్ 50 రూపాయలు. మనం చిన్న ఒక టీ గ్లాస్ అంత కప్పు, ప్రసాదం కప్పు ఉంటుంది అంత ఉంది. ఒకటే ప్యాకెట్ వేసింది. అది చలి అల్లాడిస్తుంది. అమ్మో, మా అయితే ఒక 1 కిలోమీటర్ వచ్చి ఉంటాం ఇప్పటికి. 1 కిలోమీటర్ సినిమా అది ఎక్కువ అయితే మాట్లాడలేము. ఇగో చూడండి గుర్రాలు, వీటి పైన చూడండి కొన్ని కేజీ వెయిట్ అయితే మామూలుగా వేయట్లేదు. చాలా గుర్రాలకి అయితే బాగా, అయినా ఇల్లు డబ్బుల కోసం అట్లానే తీసుకుని వెళ్తా. అందరు నన్ను అట్లా కొంతమంది అయితే అంతే చేస్తారు. వాటి మెయింటెనెన్స్ కానీ ఏం పట్టించుకోరు సరిగా, వాళ్ళు మనీ కోసం అనేది చూస్తారు. ఇగోండి హార్సెస్. చూడండి పెద్ద వాటర్ ఫాల్. ఇప్పటికి 8 కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యాం. బ్యాక్ సైడ్ ఒక మంచి వాటర్ ఫాల్స్ అయితే ఉంది. చాలా సూపర్గా ఉంది వాటర్ ఫాల్. కొంచెం ఎండగా కూడా ఉంది ఇవాళ, సో అందుకని ఇబ్బంది లేదు. ట్రెక్ అనేది కొంచెం ఈజీగానే సాగుతుంది. ఇంకా 11 కిలోమీటర్స్ అయితే పెండింగ్ అయితే ఉంది. సో త్వరగా అయితే రీచ్ అయిపోతాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 10 అయితే అయింది టైం. సో వీలైనంత త్వరగా రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాం. ఇప్పటికైతే 60% ట్రెక్ అయితే పూర్తయింది. బ్యాక్ సైడ్ చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ ఇంకా 40% ట్రెక్ అయితే ఉంది. ఒక 3 అవర్స్ లో అయితే పూర్తయిపోతుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూడండి వాటర్ ఫాల్స్. వావ్, వాట్ ఏ వ్యూస్ అనమాట. సీనరీ అంతా చాలా అంటే చాలా బాగుంది. మేము పొద్దున్న అయితే 7:30 అరౌండ్ స్టార్ట్ అయినాం. ఇప్పుడు అరౌండ్ 1 o'clock అయితే అవుతుంది. ఇంకా 3-4 అవర్స్ అయితే ట్రెక్ ఇంకా ఉంది. 3-4 అవర్స్ ట్రెక్ అయితే ఉంది. సో పైకి వెళ్ళి స్టే మొత్తం, ఇంకా నైట్ స్టే మొత్తం ఇంకా పైనే. టెంట్స్ కానీ లేదంటే ఏమన్నా రూమ్స్ అయితే దొరికితే తక్కువలో రూమ్స్ తీసుకుంటాం, లేదంటే టెంట్స్ లోనే ఉంటాం. అండ్ ఇవాళ దర్శనం చేసుకొని రేపు మార్నింగ్ రిటర్న్ ట్రెక్ అయితే దిగిపోదాం అనుకుంటున్నాం.
టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ ఈ చిన్న ప్లేట్ వచ్చి 50 రూపాయలు. ఓపిక అయిపోయింది. ఇంకా 7 కిలోమీటర్స్ అంటున్నారు. వెళ్ళే కొద్ది చెప్తానే ఉన్నారు, కానీ వెళ్ళేసరికి ఇంకో 2-3 అవర్స్ అయితే పడుతుంది. ఓపికగా తిని అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే కేదార్నాథ్ అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడైతే రూమ్స్ తీసుకొని రేపు మార్నింగ్ వచ్చి దర్శనం అయితే చేసుకుంటాం. ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేస్తారు, మాల్ 9 దాకా ఉంటుంది అన్నారు, కానీ ప్రస్తుతానికి అయితే 8కే క్లోజ్. 8 కూడా కాలేదు, 7:30, 8 అట్లా క్లోజ్ చేస్తారు టెంపుల్. సో రేపు మార్నింగ్ అయితే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే దిగడానికి ట్రై చేద్దాం రేపు మార్నింగ్. రేపు దివాళీ అనమాట, ఇక్కడైతే బాగా సెలబ్రేట్ చేస్తారు దివాళీ కేదార్నాథ్లో. సో రేపు పొద్దున మంచిగా దర్శనం చేసుకుందాం. అండ్ ఇక్కడే బ్యాక్ సైడ్ టెంట్స్ కానీ రూమ్స్ కానీ చూసి బెస్ట్ బడ్జెట్లో ఏది వస్తే అది అయితే తీసుకుందాం. అండ్ మా ఫ్రెండ్స్ అయితే చూడండి ఇక్కడే ఉన్నారు. అయ్యో వీళ్ళంతా కింద కూర్చున్నారు. ఇక్కడ వచ్చి టెంపరేచర్ వచ్చి ఎగ్జాక్ట్గా 3 degrees అయితే ఉంది. ఇంకాసేపు అయితే 0కి పడిపోయిద్దామో తెలియట్లేదు. టెంపరేచర్ ప్రస్తుతానికి అయితే 3 degrees. అండ్ టెంపుల్ వ్యూ అండ్ టెంపుల్ వ్యూ నైట్ టైం కూడా బాగుంది. అండ్ మార్నింగ్ అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. మార్నింగ్ చూపిస్తాం టెంపుల్ వ్యూ. అందరు కట్ చేసి మామూలు టెంపుల్ వీడియో కట్ చేసి. ఇప్పుడే మేమైతే రూమ్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. రూమ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. హాట్ వాటర్ అంతా సర్వీస్ ప్రొవైడ్ చేశాడు. రూమ్ వచ్చి 4000 అయితే పడింది మాకు. అండ్ బ్యాక్ సైడ్ సీనరీ చూడండి, హిమాలయాస్ అవన్నీ బాగా ఉన్నాయి. అండ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే మీకు టెంపుల్ వ్యూ మొత్తం అయితే చూపిస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 7:30 అయితే అయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి మేము దిగేసరికి నైట్ అయితే అనుకుంటున్నాము. అంటే చాలా లేట్ అయిపోయింది. మేము ఎర్లీగా దర్శనంకి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ అది కుదరలేదు. సో అందరు రెస్ట్ కావాలని చెప్పి బాగా లేట్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి 7:30 అయింది కదా. సో దర్శనం త్వరగా అయితే ఓకే, లేకపోతే కష్టం. ఎందుకంటే వాళ్ళ దివాళీ. అండ్ వ్యూవర్స్ అందరికి కూడా హ్యాపీ దివాళీ అందరికి. అండ్ చలి సేమ్ అసలు మామూలుగా కాదు. నైట్ అయితే 0 degreesలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం ఓకే 6 or 7 ఉంది ఇప్పుడు. సో మనం అయితే టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి. మా రూమ్ బయట చూడండి వ్యూ అయితే ఎట్లా ఉందో, సూపర్గా ఉంది రూమ్ బయట వ్యూ. ఆ మౌంటైన్స్, ఐస్ భలే అంటే భలే ఉంది. గైస్ ఇప్పుడైతే మనం కేదార్నాథ్ టెంపుల్ దర్శనంగా అయితే వచ్చేసాము. క్యూ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. క్రౌడ్ అయితే బాగానే ఉంది. ఒక 2-3 hours అయితే దర్శనం పడుతుందని అనుకుంటున్నాను. అండ్ బ్యాక్ సైడ్ సీనరీ చూడాలి, ఎగ్జాక్ట్ సూపర్ అయితే ఉన్నాయి, మీకు అది చూపిస్తాను. అండ్ క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. అందులో ఇవాళ దీపావళి కాబట్టి చాలా ఫుల్గా ఉంది క్రౌడ్. సో వీలైనంత త్వరగా దర్శనం అయిపోయింది అయితే అనుకుంటున్నాము. అండ్ దర్శనం అయితే అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ బద్రీనాథ్ అయితే స్టార్ట్ అవుతాము. సో దిగడానికి చాలా టైం పడుతుంది, చాలా రష్ ఉంది. సో వీ నీడ్ టు గో టు ద దర్శన్ రైట్ నౌ. క్యూ లైన్లో అయితే ఉన్నాము. చలి అయితే వణికిస్తుంది, మామూలుగా కూడా కాదు. కింద చెప్పులు ఏం లేవు, కాళ్ళు 2 తిమ్మి ఎక్కిపోయినాయి అనమాట. हाय गाइस, अब हम लाइन में है, जा रहे दर्शन के लिए. हमारे आगे बाकी साथी आगे. మా వాళ్ళంతా ముందున్నారు. నేను గంగాజల్ తెచ్చుకుందామని చెప్పి వెళ్ళి తీసుకొని వచ్చాను ఇప్పుడే. देखते शायद 1-1.5 घंटा 2 घंटे में हो जाएगा दर्शन. మినిమం 2 గంటలు అని చెప్తున్నారు అనమాట దర్శన్. సో చూద్దాం. దర్శనం అయిపోయిన వెంటనే మేమైతే స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ లేట్ అయిందనుకో దిగడానికే మాకు అట్లీస్ట్ 10 hours అయితే పడుతుంది. లేట్ అయితే మళ్ళీ క్యాబ్ డ్రైవర్ కింద స్టే తీసుకొని అంటాడు, ఆ డ్రైవ్ చేయడు. సో వీళ్ళైనంత త్వరగా దిగిపోయి వాడు అదే చెప్తున్నారు, కాళ్ళు మొత్తం ఇదే అయిపోయింది. సో వీళ్ళైనంత త్వరగా అయితే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాము. మాట్లాడడానికి ఎక్కువ మాటలు కూడా రావట్లేదు ఈ చల్లో. బోలే జై బోలే, జై బోలే, జై బోలే, జై బోలే, జై బోలే.
गोली आगे बढ़ो आगे बढ़ो। भाई लोग जूते पहन के जा रहे हैं। हाँ मुझे छोड़ो। नहीं मैं तो उतार किया। अच्छा नहीं ज़्यादा लोग जूते पहन को जा रहे हैं अंदर। हम भी वहाँ उतार देते बाहर, लेकिन वहाँ पे ఫ్రెండ్స్ దర్శనానికి లోపలికి అయితే ఎప్పుడు వెళ్తున్నాం. క్యూ లైన్ అంతా అయిపోయింది. లోపలకి తీసుకెళ్దామని ట్రై చేశాను. అంటే లోపల వీడియో ఏమన్నా తీయడానికి కుదురుతుంది అనుకొని మొబైల్ అయితే పాకెట్లో పెట్టుకొని కొంచెం పైకి లేపాను అనమాట. ఇంతవరకు అయితే కుదిరింది. సో ఇంతవరకు అయితే తీయగలిగాను. ఇదే భీమ్శిల అనమాట. ఇప్పుడు 2016-15 అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొండపై నుంచి కిందకు వచ్చి ఇక్కడ టెంపుల్ని కాపాడడానికి వచ్చిందని చెప్తారు కదా, అది ఇదే అనమాట. భీమ్శిల అంటారు దీన్ని. సో మాది దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే కిందకైతే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ కింద రూట్ అయితే చూపిట్లే, వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే రూట్ కాబట్టి కిందకి వెళ్ళి చూపిట్లే. ఏమన్నా మంచి వ్యూస్ ఉంటే ఖచ్చితంగా చూపిస్తాం మీకు. చలో స్టార్ట్, కిందకి వెళ్ళిపోదాం. మన వాళ్ళు కర్ణాటక నుంచి అయితే వస్తున్నారంట సైకిల్. కొండపైకి సైకిల్స్ పట్టుకొని ఎక్కుతున్నారు. అసలు ఎంత ప్యాషన్ ఉన్నారంటే అంత ప్యాషన్ ఇట్లా ఉన్నారు. వాళ్ళు కర్ణాటక నుంచి అయితే వస్తున్నారు. ఇక్కడ మేము వచ్చే దిగేటప్పుడు రూట్ చూడండి ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉందన్నమాట. అటు సైడ్ మొత్తం లోయే అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రెక్ చేసేటప్పుడు. అండ్ దాంతోపాటు మీరు మస్ట్ అండ్ షుడ్ మంచి షూస్ అవి అయితే క్యారీ చేయండి అనమాట. ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్జీ శంకర్.